అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిర్గు తారక్. నాకు ఈ వీడియోలో నేను మాట్లాడేది ఏంటంటే ఎన్టీఆర్ కోసం మాట్లాడుతున్నా. ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అసలు ఎందుకు చేస్తుండు ఇలాంటి పనులు? అసలు ఎవరి కోసం చేస్తుండు? ఇంత మంచి పనులు చేయాలా మనిషి అన్నప్పుడు? ఇంత మంచి పనులు చేస్తే మరి వేరే హీరోల పరిస్థితి ఏంది? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇలా చేస్తున్నావు? మీ వంశం తెలిసిందే, మడమ తిప్పని వంశం. నిజంగా కష్టం అంటే ముందుంటారన్న మీరు. ఏదో ఇప్పుడు అనుకుంటారు అంత సోషల్ మీడియా టాప్ రేంజ్లో ఉంది. ఇప్పుడు మీరు 60 లక్షల రూపాయలన్న, మీకు 10 కోట్లు 20 కోట్ల రెమ్యునరేషన్ తెలియదు, కానీ ఒక ఫ్యాన్ కోసం వాడు చచ్చిపోతున్నాడు అని తెలిస్తే 60 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు చూడన్న. హీరోల కోసం ఫ్యాన్స్ కొట్టుకొని చనిపోయేటోళ్ళని చూసినాం, కానీ చనిపోతాడని తెలిసిన ఫ్యాన్ ని బతికిస్తున్న హీరో నువ్వు ఒక్కనివే అన్నా. నిజంగా యావత్ ప్రపంచాన్ని మొత్తం దోచేసుకున్నావు అన్న. నిమ్మన్న ఇంత మంచి పనులు చేయకన్నా, దీనికన్నా ముందు నువ్వు ఇంకా మంచి పని చేసినావు. ఇలానే అదృష్ట టైంలో ఒక అబ్బాయికి కూడా ఇలానే హాస్పిటల్కి వెళ్ళి కలిసినావు. అప్పుడు సోషల్ మీడియా ఇంత హైప్లో లేదు. ఆ అబ్బాయి ఇలానే చనిపోతున్న పొజిషన్ అని తెలిసి ఆ టైంలో మీరు వెళ్ళి, అదృష్ట టైం అనుకుంటా మేబీ అది, ఆ టైంకి వెళ్ళి కలిశారు హాస్పిటల్లో. ఆ అబ్బాయికి కూడా మీకు చేయించారు, తెలిసిందే అది. కానీ నేనేమనుకుంటున్నానంటే బేసిక్లీ ఇంత మంచితనం ఉంటే ఎలా అంటే, కష్టం వస్తే ఇక ఫ్యాన్ కోసం ఏమైనా అది చేసేస్తాడు ఎన్టీఆర్. కొందరు హీరోలు ఉంటారు కదన్నా, వాళ్ళని చూసి నేర్చుకోవాలి కదన్నా మీరు కూడా. మరి ఇంత మంచి పనులు చేస్తే జనాలకి ఎలా అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక ఫ్యాన్స్కి ఒకటి మహేష్ బాబు అన్న, ఇక ఆయన అయితే ఇక డిఫరెంట్. ఇక సంవత్సరానికి కొన్ని వందల గుండెల్ని ఆపరేషన్ చేస్తాడు. రియల్ హీరో అతను, రియల్ హీరో, నువ్వో రియల్ హీరో. ఇక ప్రభాస్ అన్న అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అతను రాజులకే మహారాజు, మగటం లేని మహారాజు ఆయన. ఇక ఆయనది వేరు. ఇక మనం కమింగ్ అప్ టు పాయింట్. ఇప్పుడంటే మీరు మాకందరూ 20s హీరోస్, మీరంతా మాకు. దానికన్నా ముందు అతిరథ మహారథులు ఉన్నారు కదన్నా, వాళ్ళు ఏం చేసిరు మనం క్లారిటీగా తెలుసుకుందాం. చిరంజీవి గారు సింపుల్గా ఏ రోజైనా సరే ఇలాంటి ట్రీట్మెంట్లు కానీ, ఫలానా మనిషిని చదివించింది కానీ, ఫలానా దగ్గర ఇది చేసిందని మేము చూడలేదన్నా. మేము అస్సలు చూడలేదు. మాకు రాలే. వారు చేసి ఉందేమో, మాకు రాలే. ఫ్యాన్స్ చిరంజీవి గారి బర్త్డే వస్తే రక్తదానం, నేత్రదానం, రక్తదానం అది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉంది. ఇంకా దాని వరకు ఇంతవరకు ఎన్నెన్ని అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నాడు చిరంజీవి. ఎలాంటి పెద్ద ఆఖరికి మొన్నొచ్చిన పాల అడ్వర్టైజ్ కూడా చేసిండు, కంట్రీ డిలైట్ అడ్వర్టైజ్ చేసిండు, నవరత్నం చేసిండు, వాసవి గ్రూప్ చేసిండు, ఎన్నో రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాడు. కానీ తన సొంత బ్లడ్ బ్యాంక్ కోసం ఇంతవరకు ఒక్క యాడ్ కూడా తీయలేదు చిరంజీవి గారు. స్టార్టింగ్ శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో అయితే సినిమా స్టార్టింగ్ ముందు ఆడేసేది, ఎండింగ్ ముందే ఆడేసేది. ఎప్పటిదాకా వేసిండంటే తను కొన్ని రోజుల దాకా వేసిండు. దాని తర్వాత ఇప్పుడు అది నడుస్తుందా లేదా? నడుస్తే మనకు అప్డేట్లు కావాలి. ఎందుకు దానికి దీనికి సంబంధం ఏంటంటే, మీకోసం రక్తాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు కదా, మరి ఆ రక్తాలు ఇచ్చే ఫ్యాన్స్ కి సమాధానాలు ఇలానే ఉండాలన్నా, అప్డేట్ అనేది ఉండాలి. ఇక చిరంజీవి గారు అయితే ఏమి హెల్ప్ చూడలేము మేము. ఇదంతా నాగార్జున గారు అయితే ఇక మొత్తం ఏం చేసి అసలు సోషల్ యాక్టివిటీస్ కి చాలా దూరంగా ఉంటారు నాగార్జున సార్ గారు అయితే. అరే నీకు ఎట్లా తెలుసురా, నువ్వేమన్నా చూసినావా, బయటికి ఏం చేస్తారేమంటే, బయటికి ఏం సాయం చేసినోడు కూడా నాకు ఇది అందింది, ఇది అందలేదు అని ఖచ్చితంగా చెప్పుకుంటారు. అర్థమవుతుంది. సో ఇదన్నమాట. జై అన్న, జై తారకన్న, జై ఎన్టీఆర్. మీలాంటి హీరోలు ఉండాలి. ఉంటే యంగ్ బ్లడ్ ఇంకా నేర్చుకుంటారు. జై ఎన్టీఆర్.